చూసాం గత ప్రభుత్వం అంటే ఎన్నికల ముందు ఏ విధంగా పింఛన్దారులను ఇబ్బంది పెట్టిందో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. అంటే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్లకు కావాలని అంటే ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఇదంతా అప్పటి ప్రతిపక్షం టీడీపీ పైన నింద మోపడానికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో పింఛన్ల పంపిణీ చాలా ఆలస్యం చేసింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఇప్పించే అవకాశం ఉన్నా, వెసులుబాటు ఉన్నా కానీ అలా చేయకుండా పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను నమ్ముకోవడం, వాళ్ళని వద్దని చెప్పారు. ఆ తర్వాత మీరే వెళ్లి ఆ సచివాలయ కార్యాలయాల్లో తీసుకోవాలని చెప్పి మండు టెండర్లో కూడా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం టీడీపీ ముఖ్యంగా ఏదైతే పింఛన్లకు సంబంధించి కూడా ఈ జూలై 1 నుంచి పూర్తిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఒకే రోజులో పూర్తిగా పింఛన్దారులందరికీ కూడా పింఛన్ అందేలా, ఇంటింటికి వెళ్లి అందేలా చేసే ప్రయత్నం కూడా చేస్తాం. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. చూద్దాం. సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న పింఛన్దారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది పింఛన్దారులకు 4,399.89 కోట్లను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు ఒక్కరోజులోనే పంపిణీ చేయించాలని సూచించారు. అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలి అన్నారు. వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప విభాగాలకు చెందిన వారి పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచిన నేపథ్యంలో 1వ తేదీన 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ కలుపుకొని మొత్తం 7,000 పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇక రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000కు, నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000కు పింఛన్ సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని సూచించారు. ఇక ఐదో కేటగిరీలోని వారికి ఏ మార్పు లేకుండా యథావిధిగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. 64.75 లక్షల మంది పింఛన్దారుల ఇళ్ల వద్ద 4,369.82 కోట్లు మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం బయట ఉండే 43,000 మంది పింఛన్దారులు, బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును 29వ తేదీ శనివారం సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఇక జూలై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్దారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఒక్కో ఉద్యోగి 50 గృహాల చొప్పున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నాటికి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఒక్క రోజులోని మొత్తం కూడా పింఛన్లు పంపిణీ చేసేందుకు మొత్తం కూడా ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఇప్పటి నుంచే పనులు ప్రారంభించిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూలై 1వ తారీఖునే మొత్తం పెన్షన్లన్నీ పంపిణీ చేసే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు నిన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి సచివాలయ ఉద్యోగులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో పాటు క్లస్టర్ వారీగా 50 ఇళ్లను కోడ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా సరే జనం అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటే కనుక వారిని 2వ తారీఖున పూర్తి చేయాలి. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు సాయంత్రానికే పెన్షన్లు పూర్తి చేయాలి. లేని పక్షంలో ఎవరైనా మిగిలిపోయి ఉన్న వారు ఉంటే వారికి 2వ తారీఖున పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి 4,300 కోట్ల రూపాయలు ఈసారి పెన్షన్ల 300 కోట్ల రూపాయలకు పైగా ఈసారి పెన్షన్లకు పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి 65.30 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్టుగా అధికారికంగా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిలో
ప్రధానంగా 3,000 రూపాయల పెన్షన్లను 4,000కు పెంచిన కేటగిరీ, దానికి సంబంధించి ఎరియర్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో ఇచ్చిన నేపథ్యంలో దానిలో భాగంగా 3,000 రూపాయలు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి 3,000 రూపాయలు ప్లస్ ఈ నెల వచ్చే 3,000 రూపాయలు 4,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖునే పెన్షన్దారులందరికీ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. పాక్షిక దివ్యాంగులకు 10,000 రూపాయలు గతంలో ఇచ్చే 3,000 రూపాయలను 6,000 చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. 6,000 అందించాలని కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పూర్తి స్థాయి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి 5,000 నుంచి 15,000 చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ 15,000 కూడా 1వ తారీఖునే అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అటు దీర్ఘకాలిక వ్యాధులు, తలసేమియా కావచ్చు, సిల్సెల్ ఎనిమియా కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే డయాలసిస్ మీద కిడ్నీ సంబంధ వ్యాధులతోనూ హృద్రోగ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వారికి 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇది 5,000 ఉండేది, దాన్ని 10,000 చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 1వ తారీఖునే పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగరీత్యా లేదా చదువుకునే వాళ్ళు దివ్యాంగులు ఎవరైనా ఉంటా కానీ వారందరికీ కూడా డీబీటీ పద్ధతిన డైరెక్ట్ బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ బ్యాంకుల ద్వారా సొమ్మును చెల్లించాలని కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు ఒకవేళ సరిపోకపోతే కనుక ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దానికి ఉపయోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరికి పూర్తవుతున్న నేపథ్యంలో డిఓపిటి కొత్తగా ఆయనకు పదవీ కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రూపంలో కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఆయన పదవీ కాలాన్ని డిసెంబర్ 31 వరకు అంటే మరొక 6 నెలలు పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఒకవైపు పెన్షన్లకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతూ ఎన్నికల హామీలు ఏదైతే చెప్పారో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ సిద్ధమవుతుంది. అదే సమయంలో అటు సిఎస్ కూడా పదవీ బాధ్యతలు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో పాలన స్మూత్ డ్రైవ్ ఉండేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు ఈ ప్రయత్నాల ద్వారా తెలుస్తోంది.